కాలం కానీ చలికాలం కానీ వర్షాకాలం కానీ నోటికి కారం కారంగా ఉంటేనే తినాలనిపిస్తుంది. అందుకోసం నేనైతే తోటకూర పచ్చడి చేసుకుందామని చెప్పి తోటకూర అయితే చాలా లేతగా చాలా బాగుంది. ఇంకా ఫ్రై చేసేసి కొంచెం ఆకు తీసేసి పచ్చడి చేసుకుందామని కుక్కర్లో పెట్టేశాను. డేక్షాలో పెడితే ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఈ ఐడియా వచ్చింది నాకైతే టయానికి. ఇంకా ఉల్లిపాయలు వేయలేదులేండి, పచ్చిమిర్చి, టమాటాలు, తోటకూర, చింతపండు ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసి రుబ్బుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా బాగా హెడేక్ వస్తుంది. ఈ హెడేక్ వల్ల ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేసేసి టీతోనో లేకపోతే అలా బయట గాలి కూర్చోవడము కొంచెం అలా అవాయిడ్ చేస్తున్నా. తట్టుకోలేనప్పుడే ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను నేను. అదనమాట. ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉండడానికి, టెన్షన్స్ లేకుండా ఉండడానికి ట్రై చేయాలి. వాటర్ ఎక్కువ తాగాలంట మైగ్రేన్ ఉంటే. అయితే నేను అదే పని చేస్తున్నా. ఇంకా మా ఆయన కోసం అయితే తోటకూర, మటన్ కర్రీ అండ్ చపాతీ అయితే చేసి బాక్స్కి అయితే పెట్టేశాను. పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కుకింగ్ చేసి పెట్టాలి లంచ్ కాబట్టి. ఇంకా నేనైతే తోటకూర పచ్చడి అండ్ తోటకూర ఫ్రై చేశాను. చూడండి యమ్మీగా వచ్చింది. ఇంకా టీ తాగేసి ఈ పనులు అయితే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టాను. చాలా బాగుంది.